హలో అండి, హాయ్. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ మీద నేను పెయింటింగ్ చేశాను. గోల్డెన్ మెటాలిక్ గోల్డ్ పెయింట్ ఉంటుంది కదా, దాంతో పెయింట్ చేశాను. ఇది స్టిచ్డ్ బ్లౌజ్ మీద చేశానండి. స్టిచ్డ్ బ్లౌజ్ మీద చేయడం కొంచెం టఫే అవుతుంది. డిజైన్ని ట్రేస్ చేసుకోవడానికి నేను వైట్ కలర్ది కార్బన్ పేపర్ ఉంటుంది కదా, అది పెట్టి కింద డిజైన్ని ట్రేస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ పేపర్స్ మనము పట్టు మీద అయినా కాటన్ మీద అయినా చాలా నీట్గా ట్రేస్ అయిపోతుంది అనమాట. ఇది రా సిల్క్ బ్లౌజ్ అవ్వడం వల్ల దీనికి టెక్స్చర్ ఉంటుంది, ఇది రఫ్ ఉంటుంది కదా క్లాత్ కొంచెం, దానివల్ల ట్రేసింగ్ అంతా ప్రాపర్గా నీట్గా రావట్లేదండి, లైట్గా వస్తుంది. దాని తర్వాత నేను మళ్ళీ పెన్సిల్ తోటి డ్రా చేసుకున్నాను. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ రా సిల్క్ బ్లౌజ్ మీద చేయకుండా మనం ఫస్ట్ కాటన్ మీద, పట్టు మీద, అలాంటి సాఫ్ట్గా ఉండే వాటి మీద ప్రాక్టీస్ చేస్తే, ట్రై చేస్తే బెటర్. ఎందుకంటే ఇది ట్రేస్ చేసుకోవడము ఇలాంటి ఫ్యాబ్రిక్ మీద కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకా పెయింట్ చేసేటప్పుడు కూడా బ్రష్ అంత ఫ్రీగా మూవ్ అవ్వదన్నమాట. అంత క్లాత్ సాఫ్ట్గా లేకపోయేవారికి బ్రష్ కూడా కొంచెం కష్టంగా 2-3 సార్లు మూవ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ ఫ్యాబ్రిక్ కాకుండా పట్టు ఆర్ కాటన్ మీద స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లేదు అని అంటే మగ్గం వాళ్ళు ఇట్లా హోల్స్ చేసి ప్రింట్ చేస్తారు కదా, ట్రేస్ చేస్తారు కదా డిజైన్ని, అలాంటిది ట్రై చేసి చూడండి. నా దగ్గర ఆ చాక్ పౌడర్, అది కిరోసిన్ అవి లేవు. నెక్స్ట్ టైం నేను అది ట్రై చేసినప్పుడు వీడియో తీసి పెడతాను. ఇక్కడ కొంచెం లైట్గా వచ్చిందనమాట. వస్తే నేను మళ్ళీ డిజైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ హ్యాండ్ నాకేం ప్రాబ్లం లేదు, నేను డ్రాయింగ్ చేయగలుగుతాను కాబట్టి నాకు ఈజీగానే ఉంది. వేరే వాళ్ళైతే ఒకసారి చూసుకొని నీట్గా, ఎందుకంటే ఎంత నీట్గా మన డిజైన్ ఉంటే అంత నీట్గా మనది వస్తుందండి. ఇది ఏంటంటే నేను ఈ మెటాలిక్ గోల్డ్ కలర్ యూజ్ చేశాను, అది చూపిస్తున్నాను అనమాట. అది నేను పాయింటెడ్ బ్రష్ 000 పాయింటెడ్ బ్రష్ తోటి జస్ట్ పెయింట్ చేశాను. డిజైన్ మాత్రం చాలా నచ్చింది నాకు, చాలా నీట్గా కూడా వచ్చింది డిజైన్. చాలా ఓపిక, ఓన్లీ డిజైన్ ట్రేస్ చేసుకోవడమే ఒకటే కొంచెం టైం పట్టింది, ఇట్స్ టైం టేకింగ్ అనిపించింది. అదర్వైజ్ ఇది పెయింట్ చేయడం మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే, చాలా నీట్గా వచ్చింది కూడా, ఏమీ ప్రాబ్లం అవ్వకుండా. ఇంకొకటి అసలు చాలామంది అయితే అది చూసి అందరూ అడగడము, ఇది పెయింటింగ్ చేశారా ప్రింటా అని, అంత నీట్గా వచ్చిందనమాట. ఇంకొకటి ఈ పెయింట్ అంటే ఏంటంటే మనకి కొంచెం ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. మనము 3D కోన్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి, అవి ఏమవుతుందంటే చాలా టైం టేకింగ్ ఉంటుంది అనమాట. అది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ అటు ఇటు తగిలింది అని అంటే మళ్ళీ మరకలు అయిపోతాయి, ఇక్కడక్కడ డాట్స్ పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇది ఒక 10 minutesలో అలా డ్రై అయిపోయింది. అందు గురించని నాకు అది కూడా కొంచెం కంఫర్ట్గా అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ బ్లౌజ్ మీద ఎక్కడ స్టోన్స్ అవి ఏమి యూస్ చేయొద్దని చెప్పారు. ఓన్లీ సింపుల్గా ఇలా ఉంటే మల్టిపుల్ యూస్ చేసుకోవడానికి బ్లౌజ్ చాలా బాగుంటుంది కదా, మనము డిఫరెంట్ శారీస్ మీదకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి రెడ్ కలర్ బ్లౌజ్, దీని మీద గోల్డ్ కలర్ చాలా మంచిగా కనబడుతుంది. కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది నా మొబైల్లో అనుకుంటా, అదర్వైజ్ కానీ కలర్ మాత్రం బ్లౌజ్ కలర్ చాలా బాగా వచ్చింది. అందులో దాని మీద గోల్డ్ కలర్ తోటి చాలా అట్రాక్టివ్గా నీట్గా వచ్చింది. ఈ గోల్డ్ కలర్లో మనకి గోల్డ్ డస్ట్ కూడా దొరుకుతుందండి, గోల్డ్ పౌడర్ కూడా దొరుకుతుంది. దాన్ని మీడియంలో మిక్స్ చేసి పెయింట్ చేస్తారు, అది కూడా బాగుంటుంది. అలా కూడా యూజ్ చేస్తే బాగుంటుంది, కానీ దాంట్లో మాత్రం మీడియం కంపల్సరీ మిక్స్ చేయాలి. మీడియం 2 అని దొరుకుతుంది, అది మిక్స్ చేసి చేయాలి. ఇది ఏంటంటే లిక్విడ్గానే ఉంది కాబట్టి ఇందులో నేను మీడియం ఏమి మిక్స్ చేయలేదు, డైరెక్ట్గానే పెయింట్ చేసేసాను. ఈ మనకి ఫెవిక్రిల్లో, క్యామెల్లో కూడా మెటాలిక్ గోల్డ్ కలర్స్ పెయింట్స్ దొరుకుతాయి, వాటిలో కూడా మనం తీసుకొని పెయింట్ చేసుకోవచ్చు. ఎనీ గోల్డ్ మెటీరియల్ మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా ఉంది ఇది కాబట్టి నేను దీంతో పెయింట్ చేస్తున్నాను. ఇదే మెటీరియల్ యూజ్ చేయాలని ఏం లేదండి, మనకు నియర్ బై షాప్స్లో అవైలబుల్ ఏది దొరికితే దాన్ని యూజ్ చేసుకొని చేసేయచ్చు.
ఇక్కడ నెక్ దగ్గర నేను చాలా చిన్నగా డిజైన్ వేద్దామని, ఇదైతే ఏం డిజైన్ ట్రేస్ చేయకుండా ఫ్రీ హ్యాండ్గానే వేస్తున్నానండి. చాలా సింపుల్ డిజైన్ ఇది, ఎవరైనా చేసేయచ్చు. నేను ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని దాని తర్వాత చిన్న చిన్న సర్కిల్స్ లైక్ ఓవెల్ షేప్లో అలా పెట్టేసి డ్రా చేశాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఎందుకంటే హ్యాండ్స్కి బ్యాక్కి యూజ్ చేసిన డిజైన్ అది చాలా పెద్దగా ఉంది కదా, ఇది నెక్ దగ్గర వేస్తే పెద్దగా అయిపోతుంది అని ఇలా సింపుల్ డిజైన్ వేద్దాము అనేసి సింపుల్గా వేశాను. చాలా నీట్గా వచ్చింది. ఎలా వచ్చింది అన్నది మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ డిజైన్ అంటే ఎవరైనా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి డిజైన్స్ చిన్న చిన్న సింపుల్ డిజైన్స్ మీ యూజ్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, పాత బ్లౌజెస్ మీద కూడా ఇలాంటి సింపుల్ డిజైన్స్ ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ చాలా సింపుల్, మీరు చూస్తున్నారు కదా. కానీ ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఎంత నీట్గా వచ్చిందంటే చాలా నీట్గా ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా ఉందన్నమాట. ఇలాంటి సింపుల్ డిజైన్స్ అన్నిటి మీదకి బాగుంటాయి, అన్నిటి మీదకి సూట్ అవుతాయి. బ్రష్తో ఫ్రీ హ్యాండ్గా డ్రా చేయడం ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి. జస్ట్ 2 లైన్స్ డ్రా చేసి డిజైన్ వేసేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుందన్నమాట. అందుకని బ్రష్ తోటి ఫస్ట్గా లైన్స్ని, సర్కిల్స్ని, కర్వ్ లైన్స్ని ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి సింపుల్ డిజైన్స్ చాలా వేసేసుకోవచ్చు. పైన నేను ఒక లైన్ యాడ్ చేస్తున్నాను, దానివల్ల చాలా మంచి లుక్ వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది ఈ డిజైన్. ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.